అన్ని భయంకరంగా కనపడుతున్నాయి. ఏమ్మా వినపడుతుందా? రావటం లేదు నా మాట. వినపడుతుందా? నీ మాట నాకు వినపట్టల్లా. నా మాట వినపడుతుంది కానీ నీ మాట వినపట్టం లేదు. ఏమైనా ఇబ్బంది? లేదు, ఇబ్బంది లేదు, వినపడుతున్నది. పద్మజ మాట వినపట్టాలి నాకు. పద్మజ మాట వినపట్టలేదు, నీ మాట వినపడింది. రాలేదేమో, ఇంకా రాలేదేమో. వచ్చారు, కనపడుతున్నారుగా. కనపడుతున్నది కానీ వినపట్టం లేదు. అదే ఇదే మా సరోజ కూడా వచ్చింది. సరోజ గారు చెప్పండి. నా వాయిస్ వినపడుతోందా మీకు? వినిపిస్తోంది. గురువు గారు. ఓకే గురువు గారు, పర్వాలేదు, మెల్లగా మొదలు పెట్టమ్మా. గురువు గారు. పుట్టు చావులు, సుఖదుఖాల ఈ ప్రపంచము, అహంకరణ అన్ని ఉన్నది మనసులోనే. ఒక్క నిమిషం. గురువు గారు. మనస్సులో ఉన్నదని ఎంత చెప్పినా నీకు అన్యంగా ఉన్నదన్న భావన ఉండి తీరుతుంది. అవును గురుగారు. ఏమా? గురువు గారు. నీలో ఉన్న భావనే బయట కనపడుతుందని చెప్పినప్పటికీ దేహమన్యం, సంసారమన్యము, జగత్తన్యం అంత అన్యంగా కనపడుతుంది. గురువు గారు. అసలు మనస్సులో ఏమీ లేదంటావు గట్టిగా మాట్లాడుతూ. నేనేది అనుకోకపోయినా అన్ని కనపడుతున్నాయి అంటావు. గురుగారు. గురుగారు. అంటే మనస్సులోనే ఇది ఉన్నది, మనస్సు కల్పిస్తేనే ఇది కనపడుతుంది, మనస్సు ఆలోచిస్తేనే జగత్తుంటుంది అనే భావన అర్థం చేసుకోవడం కష్టం. నీవు ఆలోచిస్తేనే ఇతరులు కనపడతారు, కనపడదు. గురువు గారు. అసలు రాడార్ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు, ఉండరు ఎవరు. ఆలోచించకపోతే అసలు సృష్టి లేదు, ఆలోచించకపోతే ఇతరులు లేరు, ఆలోచించకపోతే నీ దేహమే లేదు. అట్లా ఉంటుంది. గురువు గారు. ఇప్పుడు చదువు మెల్లిగా. మనసు నాశనమైతే అవన్నీ నాశనం అవుతాయి. మనస్సు ఉంటే లేకపోతే అది నాశనం అయితే కాకపోతే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. తర్వాత అది ఉన్నా లేకపోయినా, అంటే తెర మీద బొమ్మలు పడినా పడకపోయినా తనకి ఇబ్బంది లేదు. అవును గురుగారు. నువ్వు ఏం చూస్తున్నావు, ఏ దృష్టితో చూస్తున్నావు? మనస్సు నాశనం అయితే సృష్టి ఉండదు. మనస్సు దేహాత్మ బుద్ధి తల ఎత్తకపోతే సంసారం ఎక్కడ, జగత్ ఎక్కడ, ఏది ఉండదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది పోయినంత మాత్రం ఆత్మ ప్రకాశించదు. లాజిక్ ఎట్లా ఉంటుందంటే, మనస్సు తల ఎత్తకపోతే ఆత్మ ప్రకాశిస్తుందని. అది సరి కాదమ్మా. గురువు గారు. మనస్సు ఉన్నా లేకపోయినా నీ దృష్టి అంతర్ముఖం అయితే లేనట్లే ఉన్నది ఆత్మ అని నీకు తెలుస్తుంది.
Are you getting this point? అర్థమైంది గురుగారు. ఇది నష్టమైతేనే ఆత్మ ప్రకాశిస్తుంది అనేది దట్ ఈస్ నాట్ ప్రాపర్. అందుకని పాము నష్టమైతేనే తాడు కనపడుతుంది. అవును గురుగారు. అసలు పాముకి తాడికి సంబంధం లేదు. Is it not? Yes. సో మళ్ళీగా చదువు ఆ సెంటెన్స్ మళ్ళీ. పుట్టు చావులు సుఖదుఖాల ఈ ప్రపంచము అహంకరణ అన్ని ఉన్నది మనసులోనే. మనసు నాశనమైతే అవన్నీ నాశనమవుతాయి. అసలు అది ఏమన్నా ఉన్నట్టు నీకు ఏమన్నా చెప్పినాయా? చెప్పిందా? జగత్తు చెప్పిందా? సూర్యుడు చెప్పాడా ఉన్నట్టు? ఎవరు చెప్పలేదు. అసలు సృష్టి ఉంటే లేకపోతే నీకెందుకు నీవుగా ఉంది. గురుగారు మనస్సు ఒకటి ఉన్నదని, అది లేకపోతే ఆత్మ ప్రకాశిస్తుందని అనుకోవటం కూడా పొరపాటు. ఎందుకని మనస్సు రావాలి, లేనిది ఉన్నట్టుగా కనపడాలి. స్వరూప జ్ఞానంలో ఇది అదృశ్యమవుతుంది. ఇప్పుడు మనస్సే రాలేదు అనుకుందాం కాసేపు. ఆత్మ బుద్ధి తల ఎత్తలేదు అనుకుందాం. సత్యం ఎట్లా తెలుసుకుంటా? పాము భయం కలిగినప్పుడు కదా నీవు ఒకటి తెలుసుకునేది. అవును గురుగారు. ఇంకేమంటారు? అంతే గురుగారు. దీంట్లో అప్పుడు అయిపోయింది గురుగారు. పూర్తిగా చదువు. పుట్టు చావులు సుఖదుఖాల ఈ ప్రపంచము అహంకరణ అన్ని ఉన్నది మనసులోనే. మనసు నాశనమైతే అవన్నీ నాశనమవుతాయి. యాక్చువల్ గా దాన్ని కొంచెం రివైజ్ చేద్దాం. మనస్సు ఉన్నదేమో చూడు, అహంకారం ఉన్నదేమో చూడు, దేహాత్మ ఉన్నదేమో చూడు. అది కనుక ఉంటే జగత్తు సత్యం, అది లేకపోతే జగత్ ఎక్కడ, మరణాలు ఎక్కడ, అది ఆ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు పాము నష్టమైతే తాడు ప్రకాశిస్తుందనేది కూడా సరైనది కాదు. పాముకి తాడుకి ఏ సంబంధము లేదు తల్లి. మనం అనుకునే అహంకారం, వ్యక్తిత్వము, పరిమితత్వము అది ఉన్నదేమో చూడు అంతవరకు. అది ఉంటే జగత్తు సత్యము, అది లేకపోతే నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమే. మరి కాబట్టి లేనిది నష్టం అవ్వటం అవటానికి వస్తాయి. పాము నష్టమైతే తాడు కనబడుతుందా? లేదు. తాడు ప్రకాశిస్తేనే మీరు చెబుతున్నారు పామే లేదని చెప్తాను. అవును గురుగారు. కాబట్టి ఇదంతా ఎలా ఉంటుందంటే అమ్మా, స్వరూప జ్ఞాన ప్రకాశముతోనే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు లేవని, సృష్టి లేదని బయటకు వచ్చి మాయలో చెప్పుకుంటారే తప్ప ఈ రెండుకి సంబంధం లేదు అసలు. గురుగారు భ్రమజనితమైనటువంటి జీవుడికి, వాడు కనే కళలకి, జాగ్రత్తలో చూసే ఈ సృష్టికి, ఆత్మస్థితికి ఏ సంబంధము లేదు. రాకపోకలు లేవు అక్కడ. గురుగారు చెప్పమ్మా. కలగన్నాక మెలకు వచ్చాక, జాగ్రత్త అవస్థలోకి వచ్చాక అది కళ్ళ అని కన్ఫర్మ్డ్ గా తెలుస్తుంది. కానీ ఎవరికి తెలుస్తుంది? మాయా నేనికి. కానీ జాగ్రత్త అవస్థలోకి వచ్చాక ఈ జాగ్రత్త అవస్థ కూడా కళ్ళే అని మీరు ఎన్నిసార్లు చెప్పినా అది ఎందుకని అది రావట్లేదు, ఆ భ్రమ తొలగట్లేదు. భ్రమ తొలగాలి అంటే నీ సహజత్వం ప్రకాశించాలి.
ఉమ్, పోనీ ఇది సత్యమైతే నిద్రలో ఇది ఉందా పోనీ? ఆహా, మరి ఎందుకు లేదు? నిద్ర నుంచి మేల్కొన్నాడే మళ్ళీ ఇదేమో సంసారం కలపడింది అవును గురువు గారు, ఏమ్మా. అవునండి. కాబట్టి ఒక్క స్వరూప జ్ఞానముతోనే జాగ్రత్త అవస్థ, స్వప్నము, నిద్ర ఈ మూడు అసత్యమని దగ్ధబీజ మనస్సుతో బయటకు వచ్చేస్తారు. అక్కడ తెలియదు మళ్ళీ. ఓకే, అవునండి, అవును. అక్కడ ఏం లేదుగా, అక్కడ అన్యులు ఎక్కడ లేరు, అన్యత్వం లేదు. అవును గురువు గారు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? చిలక పలుకులు కాదు. అదే నీవే మీరు లేవు. చెప్పిందే మేము చెప్తున్నా గురువు అమ్మమ్మ, గారు. ఆ తల్లి ఆ, నీవే లేవు అక్కడ. ఓహో, అక్కడ అంటే నిద్రలో, అక్కడ అంటే అవునులేండి. ఆత్మస్థితిలో. ఆ, నీవే లేకపోతే నిద్రస్థితి. సృష్టి ఎక్కడుంది చెప్పు. అవునండి, అవును గురువు గారు. కాబట్టి అహం స్ఫురణ ఎక్స్క్లూజివ్ గా ఉన్నాను అని తనకు తానుగా ప్రకాశించినటువంటి తురీయ స్థితి అందు, గురువు సహజ గారు. స్థితి అందు జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడు ఎక్కడ? అందరూ ఎగిరిపోయినారుగా. ఉమ్, అసలు ఎవరున్నారు? జీవుడే లేడు. అవునండి, అదే ఆదిశంకరులు కూడా చెప్తుంది. జగత్తు సత్యమైతే నిద్రపోయేటప్పుడు జగత్తు ఉండాలి. నీ దేహం అవును. సత్యమైతే దేహం కూడా ఉండాలి. ఉమ్, ఇవన్నీ కూడా నీ ఆలోచనలేను అని చెప్తుంది. గురువు గారు. అంటే అమ్మా, ఆలోచన అంటే మళ్ళీ అక్కడ మనస్సు బయటకు వచ్చి చెప్తోంది అంతే. ఇప్పుడు మీరు ఇవాళ స్టేటస్ లాగా పుట్టు చావులు సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా మనస్సు వల్లే బయటకు వస్తున్నాయి. నిజమే. మరి మనస్సు ఉందే? అది విచారణ మనస్సు చేస్తే అది తెలుస్తుంది. కాదమ్మా, ఆత్మ ప్రకాశంతో లేకుండా పోతుంది. తన ఉనికిని తానుగా విచారిస్తే నష్టం కాదు తల్లి. ఓకే, చెప్పడానికి అర్థమైంది. తేలిగ్గానే ఉంటుంది. గురువు గారు. ఉదయమేమో చూడు తెల్లగందుగా పడిపోతుంది, అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తుంది. అంత తేలికగా కేక్ వర్క్ లాగా ఉండదు. అవును గురువు గారు. నువ్వు విచారించకపోయినా అనుగ్రహము చేత అది ప్రకాశించినప్పుడు దానంతది ఎందుకు ప్రకాశిస్తుంది అనేది ఎవరు చెప్పలేరు. గురువు గారు, మీరు అదే చెప్తున్నారు. ఉన్న సత్యము అది ప్రకాశించాలి. నీ సాధనతో కాదమ్మా. ఎందుకని సాధన చేసేవాళ్ళు లేరు అక్కడ. సాధించేది కాదు. అవును గురువు గారు. కాబట్టి స్వరూప జ్ఞానం అనేది దానంతట అది ప్రకాశిస్తుంది. అప్పుడే సృష్టి లేదని, జీవుడు లేవని, జనన మరణాలు లేవని కృష్ణ పరమాత్మలాగా నువ్వు చెబుతావు. అర్జున, నువ్వు నేను పుట్టలేదని ఎట్లా చెబుతున్నాడు కృష్ణ పరమాత్మ? ఆత్మస్థితి ఒకటి ఉన్నదని గ్రహించిన తర్వాత చెబుతున్నాడు. కృష్ణ పరమాత్మ కూడా పుట్టాడుగా, శాంతిపుర దగ్గరికి వెళ్ళాడుగా శిష్యుడికం చేయటానికి. గురు దక్షిణ కింద కొడుకుని తీసుకురమ్మన్నాడు చనిపోయిన వాడిని. అవన్నీ తీసుకుంటే మరి తలుచుకుంటే అన్నీ జరుగుతాయి. అవి సరే, ఆ విషయం పక్కకి పెడదాం. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? లేదు గురువు గారు, అదే నాకు అదే డౌట్ వస్తూ ఉంది గురువు గారు కంటిన్యూస్ గా. ఇప్పుడు నీవుగా నిలిచిన నిద్రాస్థితిలో కనపడ్డాయా? పోనీ సంసారం కనపడిందా? నిద్రాస్థితి ఆత్మస్థితి అన్నారుగా. అవునండి, నిద్రలో ఉన్నది నీ సహజ స్థితి. అవునండి. ఆ సహజ స్థితిని జాగ్రత్త సుషుప్తి తీసుకురా అన్నారు. తీసుకురా అంటే ఊరక ఉండు, నిద్రించు, బుద్ధి వాని వల్ల ఇక్కడ ముందు బిహేవ్ చెయ్యి అని.
ఆలోచన లేకుండా పని లేకుండా అబ్బా ఏది లేకుండా ఉంటావు, నిద్రపోతావు, ఆ ప్రకాశించాలి. ఎరుకతో ఎరుకతో కూడిన అని చెప్తారు మీరు గురువు గారు. అమ్మా నేను చెప్పడమే కాదు, సత్యం అనేది ముందు ఎరుకంటే ఏంటో అది ప్రకాశించాలి. సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ఆల్రెడీ దేర్. నీ అహంకారము తల ఎత్తక ముందు కూడా అదే ఉంది. గురువు గారు, యువర్ గోల్ ఈజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. నువ్వేదో పుట్టావు, సాధన చేశావు, పైకి వచ్చావు, నేను నా గోల్ తెలుసుకుందా అంటే కుదరదు. గురువు గారు, బిఫోర్ ది ఈగో రైజెస్ ది అహం స్ఫురణ ఈజ్ ఆల్రెడీ దేర్. తెర మీద బొమ్మ పడబోయే ముందు తెర ఆల్రెడీ ఉందా లేదా? ఉందండి. ఆ తెర ఉంటే కదా బొమ్మలు వచ్చేసేది నువ్వు. అవును గురువు గారు. ఇక్కడ కూడా చాలా తేలికమ్మా, నేను ఉన్నాను అనే బేసిక్ అవేర్నెస్. ఇదేంతో సంబంధం లేదు, అవస్థలతో సంబంధం లేదు, సృష్టితో సంబంధం లేదు, అది ఒకటే ఉంటుంది. చాలాసార్లు చెప్పాను. అవును గురువు గారు. ఆత్మ అవేర్నెస్ ఒకటే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నేను సరోజని అంటూ ఒక దూకు దూకావు, నీలాంటి సరోజు లాంటి వాళ్ళు చాలా మంది కనపడతారు. అవును గురువు గారు. లేకపోతే కనపడరు. అవును గురువు గారు. ఇప్పుడు కళలో ఏ విధంగా అయితే కలగంటున్నప్పుడు నీ దేవుడు నీకు కనపడకపోయినా అందరినీ చూస్తావు. ఇంద్రియాలు పనిచేయకపోయినా మనస్సుతో అన్ని ఇంద్రియాల పనులు చేస్తావు. అవును గురువు గారు. కాబట్టి నీకు కావలసింది జాగ్రత్త అవస్థలో వృత్తిరాహిత్యమై నిశ్చలంగా ఉన్న మనస్సుని తయారు చేసుకో. ఊరకము ఊరక ఉంటే ప్రకాశిస్తుందా అని కూడా అడుగుతావు. అట్లా ప్రకాశించదు. అనుగ్రహం అంటే గురువే, అది ఆత్మే, అది ఆకాశం నుంచి ఊరు పడతాయి కూడా పెట్టగా. అవును గురువు గారు. అమ్మా నీవు ఇక్కడ ఎందరిని చూచినా నువ్వంటే అసత్యమో వాళ్ళు అంటే అసత్యం. కానీ సత్యంగా సంబంధాలు కలుపుకుంటావు. నా వాళ్ళు అంటావు, అరవై వాళ్ళు అంటావు, ఇందులో మంచి వాళ్ళు ఉన్నారంటావు, చెడు వాళ్ళు ఉన్నారంటావు. కాబట్టి నువ్వు అసెస్ చేస్తావు, నీ అసెస్మెంట్ బయట చూస్తావు, అంతకంటే ఏంటి. కాబట్టి ఉన్నది ఎరుక మాత్రమే. దాని ఆధారంగా ఇదో దేహాత్మ బుద్ధి కలిగిన ఒక మాయాజీవుడు దూకుతాడు బయటికి. పొద్దున విన్నారా అది మహత్ అంటే ఏమిటనేది? పొద్దున పెట్టిన బైలింగ్వల్ దాంట్లో మహత్తును గురించి అడిగితే చెప్పాను. ఒక అభాస కాంతిలోనే ఇది కనపడుతుంది. మీరు విన్నట్టు కనపడటంలే. విన్నాను గురుగారు. ఇప్పుడు విన్నాను గురుగారు. ఇప్పుడు నేను అనే ఉదయం లేచిన వెంటనే నేను అనే జ్ఞానము అహం అనే మొదలు అది వచ్చిన తర్వాత కదా గురుగారు మిగతా ఆలోచనలు కూడా వస్తాయి. అది పుట్టిన తర్వాత కాదమ్మా, ముందు మహత్ ఉంటుంది. అదే అదే మహత్. ఆ మహత్ అంటే ఎరుక ఉంటుంది. అదే గురుగారు నేను చెప్పేది జ్ఞానం అంటున్నాను. ఆ జ్ఞానము నిరాకారంగా ఉంటుంది. ఎప్పుడైతే అభాసమైన కాంతిలో దేహాత్మబుద్ధి జనించిందో అప్పుడు సంసారం చూస్తావు, జగత్తును చూస్తావు, లేకపోతే చూడవు. అక్కడ పట్టుకోమంటాడు మహర్షి. నిద్ర లేచి నువ్వు పరిగెడతావు, ఆ పని ఉంది ఈ పని ఉంది అంటూ పరిగెత్తు వద్దట్లే. కాసేపు
యూ హోల్డ్ దట్ మహత్, దూకండి అక్కడి నుంచి. అప్పుడు ఎలా ఉంటుందంటే మా స్థితి, నువ్వు ఉంటావు, నిరాకారంగా ఉంటావు, అన్యత్వం ఉండదు, ఆత్మస్థితి ఉంటుంది అక్కడ. అంటే బిఫోర్ ది మాయా నేను దేహాత్మ బుద్ధి క్షణకాలంలో అది అభాస కాంతి తీసుకుని ప్రొజెక్షన్ రాబోయే ముందు అదే ఉంటుంది. నీకు అది హోల్డ్ చేయడం తేలిక, ఎందుకని అది నీ స్వరూపమే కాబట్టి. నువ్వు బయటకు వచ్చి నేను ధ్యానం చేస్తాను, నాదం చేస్తాను, ఓంకారం చేస్తానని ఎంత చెప్పినా ఇదిగో ఆభాస కాంతిలోనే ఉంటుంది అది. ఆభాసం అంటే పూర్ణ జ్ఞానం కాదు. స్వయం ప్రకాశము లేనిది దాంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆభాసంలోనే అహంకారం వస్తుంది. నువ్వు అన్యత్వం చూస్తున్నావంటేనే అహంకారంతో ఆ మాయ అనే ఆభాస గంటలు చూస్తావు. నిజంగా ఆభాసం ఉందా? లేదు. ఆభాస గంట లేదు, పూర్ణ జ్ఞానం ఉంది. కాబట్టి ఆలోచన వచ్చినప్పుడేమో ఆభాసం ఉన్నట్టు లెక్క, రానప్పుడు పూర్ణ జ్ఞానం ఉన్నట్టే లెక్క. చాలా తేలిక. అన్యత్వాన్ని గుర్తించడం లేదు, పూర్ణ జ్ఞానమే ఉంది. ఆభాస కాంతితో వ్యక్తిత్వంతో పూర్ణ కాంతిని నువ్వు చూడలేవు. చెప్పటం బాగానే ఉంటుంది, లోపలికి వెళ్ళు, ఇది పడిపోతుంది, ఆత్మ నువ్వు గుర్తిస్తావని. ఆత్మని జీవుడు గుర్తించలేడు, లేడు లేడు. ఇప్పుడు కూడా నీవు స్వయం ప్రకాశము కలిగిన పూర్ణ జ్ఞానానికి అదే మహత్తు, అదే ఉన్న ఎరుక, అదే నేను ఉన్నానన్నటువంటి సింపుల్ కాన్షియస్నెస్. ఎప్పుడైతే అభాసంతో ఈ మాయా నేను కనెక్ట్ కాదు, నువ్వు అసలు విస్తారమైనటువంటి ఇదిలో ఉంటావు. ఆ మహత్ అనేది ఆత్మే. అదేదో అభాసమైందని అనుకోబాకు. గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక గదిలో వెలుతురు ఉంటుంది, పక్క గదిలో అభాస కాంతి ఉంటుంది. అందులోనే నువ్వు ఏ విషయాన్ని సరిగ్గా గుర్తించలేదు. గుర్తించే నేను చాలా సింపుల్ గా ఉంటుందమ్మా. అన్యత్వాన్ని నీవు గుర్తించద్దు. సంకల్పాలు తల ఎత్తకపోతే దేహాత్మ బుద్ధి లేదు అక్కడ. నిద్ర నుంచి లేచిన, జాగ్రత్తావస్థకి వచ్చిన నువ్వు దాన్ని గుర్తించద్దు, నువ్వు ఆత్మగానే ఉంటావు. సమస్య ఎక్కడ వస్తుంది అంటే గుర్తించద్దు అని అంటున్నాక జ్ఞానంతో గుర్తించకుండా కనబడుతున్నా కూడా జ్ఞానంతో గుర్తించకూడదు. కనపడుతున్నానద్దు, కనపడుతున్నా అంటే గుర్తించినట్టు. అదే కదా, కనపడుతుందంటే గుర్తించినట్టు. మరి ఎలాగ దాన్ని? కనపడుతుందని ఎవరు చెప్తారు? గుర్తిస్తే కదా కనపడుతుంది. అవును, ఈ మనసే గుర్తిస్తా ఉంది. అసలు కనపడే ప్రసక్తే లేదు. పూర్తిగా ఈ అన్యత్వం లేని అభాస కాంతే ఆత్మగా ఉంటుంది. అభాస అంటే అహంకారం. అమ్మా నేను చూస్తున్నానంటావు, నువ్వు చూస్తే కదా వస్తువులు కనపడేది. అవును అవును గురుగారు. నీలో సంకల్పం వచ్చి ఒక వస్తువు వెతుకుతూ ఉంటారు, అది ఎతుకుతూ కనపడుతుంది కాబట్టి ద్వైతం వస్తుంది. అవును గురుగారు.
నువ్వు దేన్ని వెతకద్దు, దేన్ని చూడద్దు. లెట్ ది ఆభాసం రిటైన్ ఇట్స్ ఓన్ పొజిషన్. ఆటోమేటిక్ అది మూలానికి వెళ్ళిపోతుంది. అంటే నీవు ఇట్లా తీసుకోమ్మా, నీవు దేనిని చూడకపోతే నీ స్వరూపాన్ని చూస్తావు. ఒకటే నేను ఉంటుంది. చూడకపోతే అని ఎందుకంటున్నాను? అభాస కాంతిలో వాసనలతోటి నువ్వు ప్రొజెక్ట్ చేసుకుని అన్యత్వాన్ని చూస్తుంటావు. అవును, అవును గురుగారు. అన్యత్వాన్ని చూడొద్దు, సంకల్పాలు తీసుకురావద్దు. డు నాట్ ప్రొజెక్ట్ ఎనీథింగ్ ఇన్ ది మైండ్. ఆ నేను, ఆ కాంతి ఎక్స్పాండెడ్ కాన్షియస్ అయి కూర్చుంటుంది ఇన్స్టంటేనియస్ గా. అప్పుడు తెలుస్తుంది దాని నుంచి ఏది రాలేదు. అంతేకాదు, ఇదంతా కూడా అదేనంటావు. సర్వం కలిగిన బ్రహ్మ. కొంత మాయలో చెప్పుకునే విషయాలు. ఆధారం ఒకటి ఉండబట్టి అభాస కాంతిలో అహంకారము సృష్టిని చూస్తూ ఉంది, లేకపోతే చూడదు. అవును గురుగారు. ఆధారంతోనే, అజ్ఞానంతోనే చూస్తా ఉంది, లేకపోతే చూడలేదు. నిద్రపోయేటప్పుడు ఈ అభాసము కూడా వృత్తిరాహిత్యం అవుతుంది. దేవతల డీలింగ్ అయిపోతుంది. అందుకని నువ్వు ఇక్కడ ఏమి చూడవు. ఆత్మతో ఉన్నప్పటికీ ఆత్మ అంటే ఏంటో నీకు తెలియదు, ప్రకాశిస్తూనే ఉంటుంది. వృత్తిరాహిత్యమైనప్పటికీ అహంకారము అక్కడ యాక్టివ్ గా నిద్రపోతుంది. ఇది గుర్తుపెట్టుకోమ్మా. నిద్ర కూడా ఒక వృత్తి. పతాంజలి మహర్షి ఇదే విషయాన్ని యోగ సూత్రాల్లో చెప్పుకొచ్చారు. నువ్వు ఇక్కడ మాట్లాడటం ఎంత వృత్తో, నిద్రపోవడం కూడా వృత్తి. కాకపోతే జాగ్రత్త అవస్థలో ఉన్న వృత్తులు ఉండవు, నీవు ఉంటావు. పూర్తిగా వృత్తి రాహిత్యమై నిద్రిస్తావు. నిద్ర అనే వృత్తితో ఉంటావు. మరి మెలకు ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నా? నీకు మళ్ళీ దేహాత్మ వృత్తి, ఇంద్రియాలు, మనస్సు చైతన్యవంతం అవ్వటానికి ముందుగా ఆ ఎరుక ప్రసరిస్తుంది. అదే పొద్దున విషయం చెప్పింది గురుగారు. అవును, దానికి కావాలి, దానికి ఆధారం జ్ఞానం కావాలి కాబట్టి. సో అది ఎప్పుడైతే వచ్చిందో యూ హోల్డ్ ఇట్ అంటారు మహర్షి. ఒకసారి తెలుసు కాబట్టి నువ్వు ఉండగలవు, తెలియకపోతే ఉండలేవు. స్వరూప జ్ఞానం ప్రకాశించిన తరువాత నువ్వు ఉండొచ్చు, ప్రకాశించకపోతే ఉండలేవు. వాస్తవ పనులు చేసుకుంటావు. ఇంకేమైనా ఉందా? రవి కనపడి అదృశ్యమైనాడు. చెప్పమ్మా. చెప్పండి మూర్తి గారు. అంటే ఇప్పుడు మహాశక్తి, ఉన్నత శక్తి, అలా అనుగ్రహం, ఆత్మ అంటున్నాం. అది మందే అయినప్పుడు ఆ దైవత్వం పొందినవాడు, అంటే ఆ స్థితిలో ఉన్నవాడికి మరి ఏది ఆత్మ ఏం పనిచేయదు, అది ఎలాంటి పని చేయదు అని అంటారు. అలాంటి దైవత్వం పొందిన వాడికి ఏమన్నా అతను అనుకున్నది చేయగలడా? ఏదన్నా సమాజం బాగు చేయటం కానీ అలాంటివి ఏమైనా చేయగలడా? ఒక గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా మానసికం.
ఎవరు ఇంకొకరిని బాగు చేయటం వాళ్ళ కర్మానుసారంగా సాగిపోతూ ఉంటుంది మాయ అంతా కూడా. మహర్షి ఒక మాట అన్నారు, ఏమిటి అన్నారు? స్వరూప జ్ఞానం ప్రకాశిస్తే సమాజానికి అత్యంత ఉపయోగం అన్నారు. ఏమిటా ఉపయోగం? అక్కడ సోమర్సెట్ మామ వచ్చాడు, మీకు రియలైజ్ బికాస్ ఆఫ్ మహర్షి ప్రెజెన్స్. అంతవరకు మీరు లేనటువంటి జగత్తు మిథ్యాన్ని, మిథ్యా జనులని వాళ్ళని ఏదో బాగు చేయాలనుకుంటే ఎట్లా? లేడు వాళ్ళు అసలు. మీరు దేహాత్మ బుద్ధితో ఉన్నారనుకుంటే, కర్త ఉంటే కర్మ ఉంది కాబట్టి కర్మానుసారంగా వీళ్ళు సాగిపోతున్నారు పుట్టుక మరణం మధ్యలో. నిజానికి నేను పుట్టలేదని తెలుసుకోమంటున్నాడు మహర్షి. ఎవరెవరిని బాగు చేయాలి? కానీ ఆత్మజ్ఞానం అని అందించేదే. ఆయన నువ్వు చనిపోతున్నావు, ఆత్మ బుద్ధితోటి ఇక్కడికి రా, నేను ఆత్మను అందిస్తాను, నీకు ఇంకా చరణ మరణాలు ఉండవని ఎవరిస్తారు? అంది ఎవరు అందిస్తారు? ఉన్నది ఒకటే నేను ఉంటుంది, దానికి ఒకటే ఆభాస కాంతిలో అహంకారం జనిస్తుంది, అది ఇతరులను చూస్తుంది. జాగ్రత్త అవస్థ కూడా స్వప్నమే, కానీ స్వప్నం అంటానికి దీనికి మింగుడు పడదు. వ్యక్తిత్వంతో చూస్తుంది, ఇతరులు ఉన్నారంటుంది, బాధ్యతలు అంటుంది, సక్సెస్ అంటుంది, ఫెయిల్యూర్ అంటుంది, డెత్ అంటుంది, బర్త్ అంటుంది, ఇట్లా. సో ఇది మార్చే పని లేదు అసలు. వ్యష్టిగా సమిష్టిగా కర్మ ప్రభావం వెంటాడుతుంది ఈ మాయని. దాని గురించి ఆందోళన పడద్దు. కావాల్సింది అంతర్దృష్టి, అంటే చింతా విహీనం. చాలా తేలిగ్గా ఉంటుంది. చూచే నేను ఇప్పుడు కూడా జ్ఞానమే, కాకపోతే అభాసమైన కాంతి, స్వయం ప్రకాశం లేదు దీనికి. ఒక డిఫ్యూజన్ లైట్ అనుకోండి, ఇందాక చెప్పానే, పక్క గదిలో వెలుతురు ఉంటుంది పూర్తిగా, దానికి ఆనుకున్న గదిలో క్లారిటీ ఉండదు, మసక చీకటి అనుకోండి. ఈ చిచ్చర గ్రంథికి కారణం అటు జడము కాదు, ఇటు చైతన్యత్వము కాదు, మధ్యలో వస్తుంది. కాబట్టి అభాస కాంతిలోనే విద్య నేను పనిచేస్తుంది, లేదు దానికి ఉనికి. వ్యక్తిగత ఆత్మానుభవాలు ఉండవండి, వాళ్ళు ఏదో చేస్తారని. మహర్షి కూడా ఏమని చెబుతున్నారు? జ్ఞాని ఈ లోకానికి ఎంతో సహాయం చేస్తారని. మీరు అనుకునే ఫిజికల్ సహాయం కాదు, ఇది లేదని చెబుతాడు, అదే సహాయం. అల్టిమేట్ గా మహర్షికి ఎట్లా ప్రకాశించిందో మీకు అలా కావాలి, లేకపోతే కుదరదు. ఆత్మ జ్ఞానము గురువు అందించడు, ఆకాశం నుంచి రాదు, పుస్తకాల్లో ఉండదు. ఎందుకని? ఉన్నదే నీవదై ఉన్నావని చెప్పటం.